ఈరోజు జగిత్యాల జిల్లా దాని చుట్టూన్నటువంటి గ్రామాలన్నీ కూడా తిరిగి చూడడం జరిగింది. మామిడి పూత అంతా కూడా పడిపోయి ఎవరైతే మామిడి తోటలు నడిపిస్తున్నారో ఈ రైతులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా ఇస్తానన్నదో ఆ భరోసా ఇప్పుడు వీళ్ళని కల్పించి ఆదుకోవాలని, రైతు బంధు కూడా రెండో పంటకు అందకుండా ఉన్నది, వాటిని కూడా తక్షణం విడుదల చేసి ఈ రైతులను ఆదుకోవాలని, ఈ రైతులందరూ కూడా ఈ రాష్ట్రాన్ని నడిపించే వాళ్ళు వాళ్ళని గుర్తుపెట్టుకోవాలా. వారికి సహాయం చేస్తానని చెప్పి నువ్వు నేడు అధికారంలోకి వచ్చినావు. నువ్వు అధికారం మదంతో కూర్చొని ఈ రైతులను విస్మరిస్తే రేపు నీ పతనం ఖాయం. రేవంత్ రెడ్డి, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తిగా చెప్తున్నాం, రానున్న రోజుల్లో రేపు రాబోయే అసెంబ్లీ సెషన్ని ముట్టడింపు చేస్తాం. అసెంబ్లీకి మేము వస్తాం. మీ యొక్క ఆగడాల్ని అరికట్టేందుకు విద్యార్థుల రాజకీయ పార్టీ అనునిత్యం పనిచేస్తుంది. మీరు తక్షణమే ఈ రైతులకు రైతు భరోసా అందించండి, రైతు బంధుని అందించండి, రైతుల్ని ఆదుకోండి. లేకపోతే ఈ యొక్క అసెంబ్లీ ముట్టడితో పాటుగా మీ ఇల్లులు కూడా ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని ఏ విధంగా అయితే కింద దించాలో మాకు తెలుసు. ఒక రైతు గోస చూస్తే, వారు పడుతున్న ఇబ్బందులు చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఏసీ రూమ్లలో కూర్చొని ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు వేయించుకొని వెళ్ళడం కాదు. నేడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని కష్టాలు ఉన్నారు మీరు చూడాలి. చూసి వాళ్ళని తక్షణమే ఆదుకోండి. లేకుంటే రేపు 16వ తారీఖు జరగబోయే అసెంబ్లీ సమావేశాన్ని మేము ముట్టడిస్తామని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం.